చిత్ర పక్కిల్లు అద్దెకిచ్చారమ్మా? అద్దె వాళ్ళు కాదమ్మా, ఇంటి వాళ్ళే, వినోద్ బాబు గారు. అమ్మా, ఆయన అలా బొత్తిగా బాతులా నడుస్తాడేమిటి? 25 ఏళ్లుగా గవర్నమెంట్ నౌకరీ చేశారమ్మా. అలా చెప్పు, అందుకే పాపం నడక అలవాటు పోయింది. వాళ్ళెవరమ్మా? కొడుకు కోళ్ళనా? కాదే, ఆవిడ వినోద్ బాబు గారు భార్య, అతను మొదట భార్య కొడుకు. అమ్మా, చంటాడికి దృష్టి దోషం ఉన్నట్టుందే, బీర కొడుతున్నాడు. ఏమిటా బాబుడు, వింటే ఏమనుకుంటారు? ఇదేమిటండి, కొత్త ఇంటికి వచ్చిన పాత పిలుపుకోలేదు. చారేమిటండి, చారు పులుసును. అది కదే, నిన్ను చారులత అని పిలుద్దామనే నా అభిప్రాయం. చూసరికి ఆ పిలుపు చారు దగ్గర ఆగిపోయి ఆ లత కాస్త నాలికి చుట్టుకుపోతుంది. నానా, పాత్రలు తక్షణం ఖాళీ చేయించు, నేను చదువుకుంటానికి కావాలి. ఇదెక్కడ ఫిట్టింగ్ రా? రిటైర్ అవడంతో జీతం సగమైంది. ఆ వచ్చే అద్దె డబ్బులు కూడా రాకపోతేట. నువ్వు చదువుకోవడానికి మేడ మీద గది ఏర్పాటు చేశాను, వెళ్ళి చూసుకో. ఏమిటి నాన్న, వాళ్ళు ఇచ్చే వెధవద్ది కోసం పక్కని న్యూసెన్స్. సరే రవి, అలాగే ఖాళీ చేద్దాం. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. అదంతసేపు మన జడ్జి అమ్మాయి ఉందిగా? ఉంది ఉంది, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. మన ఇంటికి వచ్చే దారే కనబట్టలేదు. లేకపోవడం ఏంటి? 25,000 దాకా వచ్చారు, ఇక 5ో 10 వస్తాయని చూస్తాను. మన వాడు హైటు వెయిట్ పర్సనాలిటీకి ఆ మాత్రం కూడా లేకపోతే ఎప్పుడే చెప్తాను. అయితే వాళ్ళని ఖాళీ చేయించవద్దు, నన్ను కొలిచి తూకమే సమ్మనవద్దు. వాళ్ళని అక్కడే ఉండలేమండి, నేను ఇక్కడే పడి ఉంటాను. కారులో బాగానే ఉన్నాడే, ఇంతేమొచ్చింది? ఈ బిస్తర్ ఏడా పెట్టామంటారు దొరా? మేడ పెట్టవా సన్నాసి. చారు, ఎలా ఉంది మన ఇల్లు అరేంజ్మెంట్స్ ఫిట్టింగ్స్? దీనికి చారులత నివాసము అని బోర్డు పెడదాం ఉంది. భోజన కాఫీ హోటల్ అని కింద రాయించండి. కావట్లా? లేకపోతే ఏమిటండి, విలాస్ నివాసని కాఫీ హోటల్ పేర్లు మీరును. అది కాదు చారు, 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 చారు. ఇంతకీ ఇంటి మీద నీ అభిప్రాయం ఏమిటి? ఇంటికే దివ్యంగా ఉంది, కానీ ఒక్కటే లోటు. లోటు గీటు అని చెప్పడానికి లేదు. కావాలంటే పాతిల్ని పడగొట్టి తీసి టెన్నిస్ కోర్టు కట్టిస్తాను. మరేదో డాన్స్ ఆడుకుందాం, టెన్నిస్ ఆడుకుందాం. టెన్నిస్ మనకింకా ఆటలు పాటలు ఎందుకండి? అబ్బాయిని త్వరగా ఒక ఇంటి వాణ్ణి చేస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో చిలక గోరింకల్లా ఉంటారు. మనం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకల్లా ఉంటాం. ఆ ఉన్న కారు కాస్త అమ్ము కూర్చును. ఇంత పెద్ద సంబంధం చేసుకునేటప్పుడు ఓ కారైనా లేకపోతే ఏం బాగుంటుందండి? అమ్మ బాబోయ్, కారే? ఆ పేరుతద్దు, నా రైల్లో గుడ్డలు పెరిగితే నువ్వు 2-3 సార్లు అడిగితే ఐసైపులు కొనేస్తాను. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయకమాను, ఎవరినో ఒకరిని టపా కట్టింది మానవు. ఆనాడు నువ్వు చేసిన యాక్సిడెంట్, దాన్ని కప్పిపుచ్చడానికి నేను చేసిన ఫిట్టింగ్స్ తలంచుకుంటే కాళ్ళు ఉనికిపోయి కళ్ళు చలబడిపోయి పళ్ళు పైకి వచ్చేస్తాయి. పోనీలేదు, ఇప్పుడు అవన్నీ తవ్వుకుని మనసు పాడు చేసుకోవటం ఎందుకు? కారు లేకపోతే పోయింది, ఆ సంబంధం త్వరగా చూడండి. ఓ తప్పక, రేపు తెల్లవారగానే ఆ సంబంధమే చూస్తాను. చూడారు, అందం చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. చదువు చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. 25,000 కళ్ళ చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. అయితే త్వరగా చూడండి. చూస్తాను, చూస్తాను. నేను ఏం చూస్తానో నువ్వు చూస్తావుగా. వస్తూనే ఉన్నావమ్మా. నువ్వు ఈ సంగీతం నేర్చుకున్నావు, ఉత్తరించేదేమిటే? నాకు తెలియక అడుగుతా చెప్పు. నువ్వు మీ నాన్న ఇద్దరే, నీకు ఇన్నేళ్ళు వచ్చాయా? ఇప్పటికీ పెళ్లి చేద్దామనే ఆలోచనే లేదేమే మీ నాన్నకి? సరేలే, అది తీసుకెళ్ళి బయట పారకొచ్చు. అద్దిబాకే కాకుండా నెత్తి మీద కూరగాయ తొక్కలు వేస్తారా? ఉండండి, మిమ్మల్ని ఇప్పుడే ఖాళీ చేశాను.
పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య. ఆయన అలా అరుస్తాడేమిటి? ఇంట్లో కూడా వచ్చాడే. అద్దె ఇవ్వలేదని నాన్న మాట అంటున్నాడమ్మా. అవును మరి, అద్దె ఉన్నప్పుడు అనరా ఏమిటి? మంచి మాట అన్నారు. అక్కయ్య గారు, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? కాస్త మాట్లాడాలి. ఏమంటున్నాడు? నాతో మాట్లాడాలి. చిక్కకేం తక్కువ లేదు. నాన్నగారు వచ్చాక మాట్లాడుతూ చెప్పి పంపిస్తే. ఏమన్నారు? దయచేయమన్నారు. ఇటు కాదు, అటు. అంటే దాని అర్థం? మీరు మీ ఇంటికి దయచేయండి, మా నాన్నగారు వచ్చాక మాట్లాడతారు. నేను కదలను, ఇది నా ఇల్లే. తెలుసు, కానీ అద్దెస్తున్న నాడు ఇది మా ఇల్లు కూడా. ఈ కూడా గిడా ఫిట్టింగ్లు మన దగ్గర తీసాయి. ఇది నా ఇల్లు, నేను అద్దెచ్చే దగ్గర కదలను, ఇక్కడే కూర్చుంటాను. ఎలా కూర్చుంటారు? ఇప్పుడు మేము ఇల్లు కడుక్కుంటాం, ఆ నీళ్ళన్నీ మీ మీదకి వస్తాయి. నీళ్ళు కాదు, వరద సరే, ఇక్కడి నుంచి నేను కదలను. అయితే కూర్చోండి. నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? వచ్చిక పెద్ద చిన్న తేడా లేకుండా పోతుంది. చిత్ర, నిన్నే లోపలికి. మరి మెట్ట మీద తిష్ట వేసి కూర్చున్నారే? ఆయన కూర్చున్నారు, నువ్వు లోపలికి రా. వదిన గారు, అన్నగారు చూడండి, అద్దెకపోతే వీల్లేదంటూ తిష్ట వేసి కూర్చున్నారు. వారి ఇంట్లో లేరు, తర్వాత రమ్మంటే నన్ను బయటకు వచ్చి మాట్లాడమంటున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీరేమీ అనుకోకండి, ఆయన తత్వమే అంత. నేను కనుక్కుంటాను. తత్వం ఒక తత్వం. ఆ చెంబుడు నీళ్లు నెత్తిని పడుంటే ఈ పాడి తత్వం ఫిరాయించుండే. చిత్ర, రవి, మీ నాన్న చూడు, అద్దె ఇవ్వలేదని వాళ్ళ గుమ్మల హంగామా చేస్తున్నారు. కరెక్ట్, అద్దె మన పూర్తి చేయాల్సింది అదే. అది సరే గాని మన మర్యాద కూడా చూసుకోవాలిగా. నువ్వు వెళ్ళి మీ నాన్న తీసుకురా, ఇవి నేను చూస్తాను. అయ్యో, బంగారం లాంటి తీసి పగల కొడతా. సరే, నేను చూడవు, నువ్వు వెళ్ళి. వెళ్ళమంటే నానా, నాన్న ఇంటికి పద. రై, నేను రాను రా. ఇవాళ అద్దె వసూలు వీడి చేతి ఇల్లేనే ఖాళీ చేయించాలంటే. ఈ మాత్రం దాన్ని మీరెందుకు నాన్న? మన మట్టిని పంపిస్తే సరిపోయేదిగా. ఆ మట్టి గాడిది మట్టి బుర్రరా. వాడి భాష ఈ బ్రతుకున్న వాడికి ఏమీ అర్థం కాదు. చంపో, పోనీ నేనున్నానుగా, నాకు చెప్పకూడదు. రే, నువ్వు పిల్ల జమీందారురా, ఎంత డబ్బునా నీ సూట్లుగా సరిపోదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? వీళ్ళ సంగతి నేను చూస్తాను గానీ నువ్వు ఇంటికి పద. అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మంటోంది. అమ్మ బాబోయ్, మీ అమ్మ నమ్మడమే, నేను ఆగడమే. ఇవాళ ఈ సంగతి అటో ఇటో తేల్చకపోయేవంతే నీ సూట్లన్నీ తీసుకువెళ్ళి ఆ నూతులో పారసాను. జాగ్రత్త, నేను నీ బాబులైన సంగతి మర్చిపోకు. వాళ్ళ అమ్మాయి వట్టి గడుగ్గాయి. నా నెత్తి మీద ఇన్ని కూరగాయ తోకలేదు, ఇంకా 2-3 ఉన్నాయి చూడు. అక్కడ కూర్చుంటాను, బకెట్తో నీళ్లు, చెంబు, చాట, చీపిరి అన్ని పట్టుకొచ్చింది. గడుసైన గవర్నమెంట్ ఆఫీసర్ కనుక గమ్మత్తుగా తప్పించుకున్నాను, లేకపోతే నా తలంటే ఇస్తురా. నాన్న, నేను నీ కొడుకు నాన్న సంగతి మర్చిపోకండి. పులి కడుపున పిల్లి పుడుతుందిరా, పులి. అయ్యగారి వల్ల కాలేదు, ఇక అబ్బాయి గారు వచ్చారన్నమాట. ఏమంటారు? ఎక్కడ ఆ పెద్ద మనిషి? ఎక్కడ మీ నాన్న? ఇంట్లో లేరు. ఎంతసార్లు చెప్పాలి? ఏ అద్దె వాల్సి వస్తుందని మూల దాక్కున్నారా? చట్టుకుని కనిపెట్టేశారే. మా నాన్నగారి సంగతి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అలా దాక్కునే రకం కాదు. పాపం, 3 నెలల అద్దె ఎగ్గొట్టిన వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆడవాళ్ళు ఏదైతే బడాయిలు కొట్టే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఎంతో సేపు అక్కర్లేదు. ఇంతకీ ఏం చేద్దాం అని ఉద్దేశం? అద్దెవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాం. మాట అన్నంత తేలిక కాదు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఉండండి, అయితే కోర్టు వాళ్ళు వస్తారు, మెడబెట్టి గెట్టుతారు.
అయితే ఇక్కడెందుకు కేకలు? కోర్టుకే వెళ్ళండి. 2 రోజులు పోతే అది తెలుస్తుంది. 2 రోజులు పోయాకెందుకు? ఇప్పుడే వెళ్ళండి. మీ నాన్నని సాయం తీసుకెళ్ళండి. ఇదిగో ఒళ్ళు దగ్గర నుంచి కూడా మాట్లాడు.